హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్. నేను మీ అఖిల్ పప్పులో మీరు చూస్తున్నారు స్టవ్ బకెట్. చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అవునా నిజమా? సో ఏం లేదండి, ఈ మధ్య కొత్తగా డియో యాప్ అనే ఒక యాప్ అనేది చాలా పాపులర్ అయ్యింది. చాలా చీప్ అండ్ చాలా వర్తి ప్రొడక్ట్స్ వస్తున్నాయని తెలిసి సో ఆర్డర్ చేశాను డియో యాప్ నుండి. అయితే సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇదే ఆ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ డియో బాక్సే. సో చూద్దాము ఎంత పడతాయి ఆ ప్రోడక్ట్స్, మార్కెట్లో ఎంత దొరుకుతాయో మనకు తెలీదు. సో చాలా చీప్ అయితే పడిందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ మొత్తం కాటన్కి నాకు 2300 అలా పడింది. సో చూద్దాము ఏ ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి, డిఫెక్టివ్ ఉన్నాయా లేవా, లేకపోతే ప్రాబ్లం ఉందా, ఏదైనా ఇష్యూ ఉందా, లేకపోతే అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా అని చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, ఇది డియోడాప్ బాక్స్ నాకు వచ్చింది. నేను ఆల్మోస్ట్ 40+ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను డియోడాప్ నుండి. కొన్ని నా చిన్నోని కోసం చేశాను, కొన్ని మా సింబాగాన్ కోసం చేశాను, కొన్ని ఏమో నార్మల్ ప్రోడక్ట్స్ చేశాను. చూద్దాము ఒకసారి ఎలా ఉండింది క్వాలిటీ అని చెప్పి. సో బాక్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను, చూద్దాము ఎలా వస్తాయి ప్రోడక్ట్స్ అని. ప్యాకింగ్ మాత్రం బాగానే ఇచ్చారు. సో ఐ మీన్ నాకైతే ఇది వచ్చింది రాసుకోండి ఉందని డిటిడిస్లో పంపించారు. డిటిడిస్లో మాత్రం రాసుకోండి నుండి వచ్చిందని నేను ట్రాకింగ్లో చూసినప్పుడు కనబడింది. మరి మీరు చైనా నుండి ఎక్స్పోర్ట్ మాత్రం చెప్పారు యాప్లో. సో చూద్దాము చైనా ప్రోడక్ట్స్ అయినా లేదా మంచి ప్రోడక్ట్స్ అయినా. ప్రొడక్ట్స్ అయితే చాలా కనబడుతున్నాయి, చూద్దాము. నేను ఏం ఆర్డర్ చేసినా నాకు కూడా తెలియదు అసలు. సో 1 by 1 అయితే ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే చూపిస్తాను నేను మీకు, చూద్దాము. ఐ థింక్ ఇది వచ్చేసి మన ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఫ్రిడ్జ్ ట్రేస్. దాని కింద ఇట్లా పెట్టేసి దాని లోపల నొక్కడము ఫ్రిడ్జ్ ట్రేస్. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. వీటన్నిటి ప్రైస్ నేను లాస్ట్లో ఎండ్లో చెప్తాను, ఎంత ప్రైస్ ఒక్కొక్క దానికి ఎంత రేట్ పడ్డది నాకని. సో క్వాలిటీ అయితే ఓకే, ఈ ప్రోడక్ట్ అయితే ఓకే, వర్త్ పర్చేసింగ్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇదేదో ఉంది చూడండి, కనిపిస్తుంది అనుకుంటా. ఇదేంటో నాకు కూడా తెలియదు, చూద్దాము. ఒక కీ చైన్, చాలా బాగుంది కీ చైన్ చూస్తే. సో చూస్తున్నారు కదా, కీ చైన్ చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది తెలుసా. యాక్చువల్గా ఇట్లాంటి కీ చైన్ మనం బయట కొంటే ఆల్మోస్ట్ ఒక 30-40 రూపీస్ అయినా పడుతుందేమో. ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో నేను డియోడాప్ ఎంత కొన్నానో కూడా చూపిస్తాను. సో దీనికి రిలేటెడ్గా ఒక స్టిక్కర్ వచ్చింది. సో ఇది ప్రోడక్ట్ నెంబర్ 2. ప్రోడక్ట్ నెంబర్ 3 ఒక బ్యాగ్ వచ్చింది. నేను అనుకున్న ఐటమే అనుకుంటున్నా. సో ఓపెన్ చేసి చూద్దాము. బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది ఐటమ్స్ అయితే బాగున్నాయండి. సో ఇది మేబీ నెయిల్ కటింగ్ దానికి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ, ఆ నెయిల్ లోపల ఉన్న డస్ట్ అవన్నీ తీసుకోవడానికి ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. ప్రోడక్ట్ ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 40 రూపీస్ అలా పడింది అనుకుంటా. ఎగ్జాక్ట్ ప్రైస్ నేను ఎంతో చెప్తాను నేను. సో ఇలా ఉంది. బ్యాక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ప్రోడక్ట్ 3 వచ్చిన 3 ప్రోడక్ట్లు అయితే బాగున్నాయి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. సో చిన్న ఎరేజర్స్ మా పిల్లల కోసం తీసుకున్నా నేను, మా వదిన వాళ్ళ పిల్లల కోసం అని. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 18 రూపీస్ 20 రూపీస్ పడింది. సూపర్ ఉన్నాయి అసలు ప్రోడక్ట్ ఎరేజర్స్. ఈ ప్రోడక్ట్ కూడా ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాంగర్. ఇది ఒక అంబ్రెల్లా హ్యాంగర్. ఇలా అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, మనం టీవీలో చూస్తుంటాము. ఇట్లాంటి అంబ్రెల్లా హ్యాంగర్స్ ఇది. సో 3 వచ్చాయి టోటల్ గా. క్వాలిటీ ఓకే, ఫైన్, నాట్ దట్ బ్యాడ్. బట్ మనం పెట్టే ప్రైస్ కి ఈ మాత్రం వస్తే చాలండి. అంటే ప్రోడక్ట్ అయితే డిఫెక్ట్ రాలేదు అండ్ బాగుంది ప్రోడక్ట్ కూడా. ఓకే ఫైన్, ఇది కూడా బాగుంది, వర్త్ పర్చేసింగ్. సో ఇంకొకటి ఇదేంటంటే మనం పోప్ దినుసులు అవన్నీ వేసుకుంటాం కదా, సో దానికోసం బాగుంటుందని
చూసాను. యాక్చువల్గా అమెజాన్ ఇంట్లో చూస్తే 150-200 అట్లుంది ప్రోడక్ట్ అయితే. బాగుందండి ఈ ప్రోడక్ట్. ఇది కూడా నాకు ఒక 50 రూపీస్ ఎంతో పడింది అనుకుంటా. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్తాను మీకు, బట్ వర్త్ వచ్చేసి ఇది కూడా. సో ఇంకొకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్యాకేజ్ వచ్చింది, మరి ఏం లేదు దీనిపైన స్టిక్కర్. చూద్దాము. ఓ చాలా బాగుంది ఇది. నేను పోయినసారి ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఎర్రగడ్డ మార్కెట్లో అడిగితే 120 అన్నాడు. అది కూడా ఎర్రగడ్డ మార్కెట్లో అడిగితే 100-120 అన్నాడు. బయట అమెజాన్ అట్లా చూస్తే 150 అట్లుంది. నాకు మాత్రం ఇది 40-50 రూపీస్కే దొరికింది. క్వాలిటీ మాత్రం సూపర్ అసలు. అంటే మా ఇంట్లో హాల్లో ఉన్న బల్ల చాలా కిందికి ఉంది, సో దానికోసం అని తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్ మాత్రం. ఈ ప్రస్తుతంగా ఇది ఒక్కటి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మనం దిండుకి మనం తల కింద పెట్టుకుంటాము ఎయిర్ పిల్లో. ఇది 20 రూపీస్ ఎంతో పడింది. నార్మల్గా మనం బయట కొన్నా కూడా ఒక 80 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది అనుకుంటా. 20 రూపీస్కి అట్లా పడింది. వర్త్ ప్రోడక్ట్, బాగుంది. నేను ఇది మళ్ళీ ట్రై చేసి నేను మళ్ళీ రివ్యూలో చెప్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది అదేమంటారు ఎయిర్ వేపరైజరా ఏదో అంటారు. మంచి లైటింగ్స్ వస్తూ ఉండిద్ది. ప్రోడక్ట్ అయితే బాగుంది. సో ఒకసారి వాడి చూసాక నేను రివ్యూ మాత్రం చెప్తాను. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. కొత్త ప్రోడక్ట్, పాత ప్రోడక్ట్ ఏం కాదు. నన్ను ఎవరు మోసం చేయలేదు. ఇంకొకసారి మోసపోయాను కానీ ఇంకొకసారి అయితే మోసపోయాను. మోసం చేయలేదు. ఇంకొకసారి మోసపోయాను కానీ ఇంకొకసారి అయితే మోసపోయాను. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారు కదా, దీనికి ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. నేను ఈ ప్రోడక్ట్ లాస్ట్ ఎండ్లో ప్లే చేసి నేను చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఏదో పడింది. సో ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ హ్యాంగర్ అండి. సో ఇట్లాంటి హ్యాంగర్ ఇది ఎంత ఇచ్చారు, ఇట్లా పెట్టి మనం డోర్ పెట్టుకోవాలి, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలి. ఇది కొంచెం స్టైలిష్ ఉంటే షో పీస్ లా ఉండిద్దని చేసుకున్నా. ఇది 10-15 రూపీస్ అలా పడింది అనుకుంటా, అంతే. సో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి రేడియంని అనుకుంటా. ఈ రేడియంని నైట్ అంట పెడితే బాగుంటుంది. చిన్నోడు వస్తారు కదా ఇంకొన్ని రోజులు అయితే ఇంటికి, వాడికి గ్లిటర్గా మంచిగా ఇల్లంతా మెరుస్తూ ఉండాలని చెప్పి ఏదైతే ఆర్డర్ చేశాను. ఇది కూడా బాగుంది. నైట్ చూస్తే తెలుస్తుంది బాగుంది అనద్దు, కానీ నైట్ చూస్తే గ్లో అవుతుంది, గ్లో కావాలి నైట్ తెలుస్తుంది. ఇది మా వదిన వాళ్ళ కొడుకుకి తీసుకున్న యాక్చువల్గా ఒక కంబాక్స్ సెట్. విత్ 40, 45, 50 అట్లా పడింది అనుకుంటా. కానీ వర్త్. ఇది ఇప్పుడే బాగుంటుంది, మళ్ళీ వాటికి గిఫ్ట్ చేయాలి కాబట్టి. సో మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఒక బెలూన్స్. సరే ఇన్ని ఆర్డర్లు చేస్తున్నాం కదా, ఒక ఆర్డర్ చేసి ఏం పోయిందని 20 రూపాయలకి వచ్చింది. మనం ఏడగొన్నా కూడా ఒక 40 రూపాయలు అట్లా పడుతుందేమో. హాఫ్ రేట్కి వచ్చింది కానీ బెలూన్స్ అయితే తీసుకున్నా. సో బాగానే ఉంటాయి బెలూన్స్ కాబట్టి. సో ఇది నా కొడుకు తీసుకున్న పజిల్ సెట్. వుడెన్ది, అంటే చాలా పత్లా ఉంది. నేను లావుండిద్ది అనుకుంటా వుడెన్ అంటే, కానీ పత్లా ఉంది బట్ డ్యూరబుల్. సో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఈ మన ఎయిర్ లాక్స్ ఏమంటారు కదా, మనము డీమార్ట్ కానీ లుల్లుకి పోయినప్పుడు ఈ లాక్స్ పెడతారు మన బ్యాగ్స్కి, ఏం తీసుకోకుండా దొంగతనం చేయకుండా. ఇది ఒక 20-25 పడింది అనుకుంటా. ఒక సెట్ ఆఫ్ 100 ఉన్నాయి. ఓకే ఫైన్. ఇన్ని ఆర్డర్ చేసినప్పుడు అది ఒకటి వేసి ఏం పోయిందని అది కూడా ఆర్డర్ చేసా.
అండ్ ఇదొకటి మ్యాజిక్ బుక్స్, నా కొడుక్కి వాడిని చదివిద్దామని మ్యాజిక్ బుక్స్ వాటి రిలేటెడ్ పెన్స్ ఆర్డర్ చేశాను. మ్యాజిక్ బుక్స్ అంటే క్వాంటిటీ 3 వచ్చాయి. అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ 100 లేకపోతే ఇంకా తక్కువనే ఉంది. బయట అయితే తెలుసు కదా రేట్ మామూలుగా ఉండదు. ఒక్కొక్క బుక్కి వాడు 80-100 అంటాడు, ఎంఆర్పి చూపించి అంటాడు. సో వర్త్ బయింగ్ ఇవన్నీ రివ్యూ చేశాక తెలిసిద్ది మరి మ్యాజిక్ పని చేస్తుందా లేదా, ఆ మ్యాజిక్ మనలో ఉందా ఈ బుక్లో ఉందా అనేది. ప్రజలు చచ్చిపోతున్నారు. వార్త మాత్రమే తెలుస్తుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బికాస్ వీడియో చాలా లెంతీగా ఉంది. మేబీ సెకండ్ పార్ట్ ఇంకొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తాను. బట్ అంతవరకు ఈ వీడియో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా గ్యాప్తో వీడియోస్ అయితే తీస్తున్నాను. బికాస్ నా వర్క్ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి, కొంచెం అధికంగా వర్క్ ఉండడం వల్ల. సో ఇఫ్ యూ లైక్ our videos, my videos, please do like, share, comment and subscribe. Thank you.